గైస్ మీరు టైటిల్ చూసుంటారు, మా సెకండ్ యానివర్సరీ వచ్చేసింది అండ్ ఐ హావ్ ఆర్డర్డ్ అ లాట్ ఆఫ్ స్టఫ్. బట్ బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ గైస్, వీ ఆర్ గోయింగ్ సమ్వేర్. దానికి ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ లేదు, కానీ ఊరికినే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఈ రోజు కెమెరా కొంచెం పైకి ఉంది, కొంచెం అడ్జస్ట్ అయిపోండి గైస్. ఐ హావ్ ఆర్డర్డ్ అ లాట్ ఆఫ్ స్టఫ్, అంటే నాట్ జస్ట్ ఫర్ మై యానివర్సరీ బట్ ఈవెన్ అదర్వైజ్. నేను కొన్ని లగ్జరీ స్కిన్ కేర్ ఆర్డర్ చేశాను, అవుట్ఫిట్స్ ఆర్డర్ చేశాను, పైన ఒకటి తగిలించాను, అందుకే అలా పాయింట్అవుట్ చేస్తున్నాను. కొన్ని చిన్న చిన్న హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ అన్బాక్స్ టుగెదర్ యాస్ ఆల్వేస్. గైస్ దీంతో స్టార్ట్ చేద్దాం. చాలా రోజుల ముందు వచ్చింది, కానీ నేను యూజ్ చేయకుండా ఇలాగే పెట్టుకున్నాను బికాస్ ఐ వాంటెడ్ టు షో యూ పీపుల్. ఇట్స్ మై మల్బరీ సిల్క్ పిలో కేస్ అనమాట. ఇది నేను అమెజాన్లోనే కొన్నాను బై ద వే. అండ్ ఎస్ గైజ్, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో చాలా మంది దగ్గర నేను విన్నాను దట్ స్కిన్ అండ్ హెయిర్కి మల్బరీ సిల్క్ చాలా మంచిది, సాటిన్ ఆర్ మల్బరీ సిల్క్. సో ఇది ప్యూర్ మల్బరీ సిల్క్ ఉంది. ఇట్స్ అ పీచ్ కలర్డ్ వన్. దీని మీద ఏం రాస్తుంది చూడండి, దట్ గ్లో. బికాస్ లాజిక్ అయితే సింపుల్ ఉంది గైస్, లైక్ కాటన్ పిలో కేసెస్ మీద మనం పడుకుంటే కాటన్ యూజువలీ అబ్జార్బ్స్ మాయిశ్చర్ కదా, సో స్కిన్ అండ్ హెయిర్ నుంచి కూడా మాయిశ్చర్ అబ్జార్బ్ అయిపోతుంది. దాట్స్ వై కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు అండ్ హెయిర్ ఫ్రిజీ ఉండొచ్చు, బ్రేకేజ్ ఉండొచ్చు, డ్రై ఉండొచ్చు. ఫీల్స్ సో గుడ్ ఆన్ ద స్కిన్ గైస్. అన్బాక్సింగ్ చేసేసాను కాబట్టి ఈ రోజు నుంచి యూజ్ చేయవచ్చు. గైస్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ వన్, డూ ఇన్వెస్ట్. నా రివ్యూ గురించి వెయిట్ చేయకండి, ఇది ఆల్రెడీ చాలా మంది చెప్తున్నారు బాగుందని. సో యూ కెన్ ట్రై ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రొడక్ట్స్ అన్నిటినీ లింక్ వదిలేస్తాను. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై ఎనీవన్ గైస్, అందుకే నేను మల్టిపుల్ బ్రాండ్స్ చూపిస్తున్నాను, చూసారా. దిస్ వాజ్ మై ఫస్ట్ బాక్స్. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోదాం. మదామ్, వాట్ వుడ్ యూ లైక్ టు సే నెక్స్ట్? దట్ వాజ్ అ వెరీ చీప్ ఇమిటేషన్ ఆఫ్ అ ఫ్రెంచ్ అండ్ థాయ్ మిక్స్ చేసి ఏదో నేను ఇమిటేట్ చేశాను. స్నాక్స్ అమెజాన్ నుంచి తీసుకోలేదు, ఈ స్నాక్స్ నావి. ఈ స్నాక్స్కి బాక్స్ ఉంది చూసారా, ఈ బాక్స్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. అండ్ దీస్ ఆర్ సో గుడ్ గైజ్. నాకు స్నాక్స్ ప్లాస్టిక్ కవర్స్లో వాటిలో ఉండడం నచ్చదు, సో నేను ఈ గ్లాస్ బాక్సెస్ పికప్ చేశాను. దీనికి ఇలా బ్యాంబూ లిడ్ వచ్చింది, ఎయిర్ టైట్ ఉంది. వన్స్ యూ సీల్ ఇట్, స్నాక్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయన్నమాట. అండ్ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, రెండు కలిపి ఒక సెట్ వస్తుంది. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి అమెజాన్లో, కానీ దిస్ వాజ్ ద చీపెస్ట్ అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. చాలా మంచి ప్యాకేజింగ్లో వచ్చింది, వెరీ సేఫ్లీ ఇట్ రీచ్ మీ. నేను యాక్చువల్లీ 4 boxes ఆర్డర్ చేశాను. లైక్ ఇట్ సో మచ్, ఐల్ బి ఆర్డరింగ్ అ ఫ్యూ మోర్. నౌ హూ వాంట్స్ టు సీ అ బ్యాగ్? గైస్ చాలా చాలా రోజుల తర్వాత ఐ యామ్ బయింగ్ మై సెల్ఫ్ అ బ్యాగ్. చూడండి, దిస్ ఇస్ సచ్ అ ప్రిటీ బ్రౌన్ ట్యాన్ కలర్ కదా. ఇది మింత్రా నుంచి ఫరెవర్ న్యూ. దిస్ ఇస్ అన్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్, బట్ నాకు ఎప్పుడైనా ఏదైనా కావాలి అంటే దాన్ని విష్ లిస్ట్లో పెట్టేస్తాను. as soon as there is a sale, I am the first to reach and pick up whatever I like. అండ్ ఓపెనింగ్ సిస్టమ్ ఇలా ఉంది, అండ్ లోపల బాగానే ఉంది, లైక్ ఇట్స్ ఆర్గనైజ్డ్. అంటే ఒక జిప్పర్ ఉంది, తర్వాత ఇలా ఉంది, తర్వాత ఇక్కడ ఒక సెక్షన్ ఉంది, ఇంకొక సెక్షన్ ఇక్కడ కూడా ఉంది. సో స్లింగ్ బ్యాగ్స్ యూజువలీ చిన్నగానే ఉంటాయి గైస్. అచ్చా, బ్యాక్లో కూడా ఒక పాకెట్ ఉంది. సో స్లింగ్ బ్యాగ్స్ యూజువలీ చిన్నగానే ఉంటాయి గైస్. చిన్నగా ఉంది, బట్ ఇట్స్ బిగ్గర్ దాన్ అ రెగ్యులర్ స్లింగ్ బ్యాగ్. సో యూటిలిటీ అయితే ఉంది, చాలా కంపార్ట్మెంట్స్ ఉండడం వల్ల ఇట్స్ నైస్ అండ్ ఇట్స్ వెరీ స్టర్డీ వన్. ఇట్ విల్ గో విత్ ఎనీథింగ్ యూ వేర్. న్యూట్రల్ కలర్స్ ది బ్యూటీ అదే. సో ఇప్పుడు మింత్రాది చేస్తున్నాం కాబట్టి మింత్రా నుంచి ఇంకొన్ని మీకు చూపిస్తాను. అండ్ మేము బయటకు వెళ్తున్నామని చెప్పాం కదా. సో ఫర్ ట్రావెలింగ్ ఐ బాట్ మై సెల్ఫ్ అ బ్యూటిఫుల్ జాకెట్. ఓకే గైస్, ట్రావెలింగ్ ఎక్కడ వెళ్తున్నామంటే ఒక చిన్న హింట్ ఇస్తాను. ఇండియాలోనే వెళ్తున్నాం, అబ్రాడ్ ఏం వెళ్ళట్లేదు ఇప్పుడే. సో ఒక వైట్ కలర్ జాకెట్. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ఫరెవర్ న్యూ. ఎలాస్టికేటెడ్ ఉంటే షేప్ అవుట్ తొందరగా అయిపోతుంది. దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్యాబ్రిక్. అగైన్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్, బట్ నాకు 50% ఆఫ్లో దొరికింది. యాజ్ ఐ టోల్డ్ యూ, నేను విష్ లిస్ట్ చేసి పెట్టేస్తాను. ఇవన్నీ నేను ఇప్పుడే వేసుకొని మీకు చూపించను, మేము వెళ్తున్నాం కదా అప్పుడు మీకు చూపిస్తాను. సో వీఆర్ గోయింగ్ ఆన్ ద 9th of July అండ్ వీఆర్ కమింగ్ బ్యాక్ ఆన్ ద 13th of July. సో ఆ జాకెట్తో ఒక మంచి కార్గో ట్రౌజర్ కూడా కొన్నాను. దిస్ ఇస్ అగైన్ ఫ్రమ్ ఫరెవర్ న్యూ. అగైన్ 50% డిస్కౌంట్ గైస్. ఐ గెట్ ద బెస్ట్ డీల్స్. సో ఇది చూడండి, 4,000 ఉంటే నాకు 2,000లో వచ్చింది. అండ్ ఐ థింక్ ద జాకెట్ ఐ గాట్ ఇట్ ఫర్ 3,000. సో ఇట్స్ అ హై అండ్ బ్రాండ్ గైస్, వెరీ గుడ్ క్వాలిటీ స్టఫ్. సో ఐ జస్ట్ వెయిట్ ఫర్ సేల్స్ to buy stuff from Forever New. So cargos usually చాలా బల్కీగా ఉంటాయి, బట్ దిస్ ఫ్యాబ్రిక్ ఈజ్ హెవీ, బట్ ఇట్స్ నాట్ బల్కీ, అంటే థిక్గా లేదు, బాగుంది. హెవీ ఉంటే ఏంటంటే ఫాల్ బాగా ఉంటుంది ట్రౌజర్స్ది ఎప్పుడైనా. కింద ఎలాస్టికేటెడ్ లేదు, సైడ్లో పాకెట్స్ ఉన్నాయి, బ్యాక్లో పాకెట్స్ ఉన్నాయి.
అండ్ ఇక్కడ కూడా పాకెట్స్ ఉన్నాయి. సో దేర్ 6 పాకెట్స్ ఇన్ టోటల్. అండ్ ఇలాస్టిక్ బ్యాండ్ నాకు ఎప్పుడైనా కొంచెం ఇలా బ్రాడ్గా ఉంటే ఏంటి అంటే ఇట్ హోల్డ్స్ యువర్ టమీ వెల్. ఓకే, అండ్ దిస్ ఇస్ అ వెరీ ప్రిటీ కఫ్తాన్ దట్ ఐ బాట్ గైస్. ఇది యాక్చువల్లీ చర్పింగ్ బుల్బుల్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కొన్నాను. ఫైన్ క్వాలిటీ కాటన్ ఉంది, ఇంట్లో వేసుకోవడానికి చాలా బాగుంది. సో కఫ్తాన్స్కి యూజువలీ ఏం ప్రాబ్లం వస్తుందంటే మనకి కాల్ వరకు ఇలా ఉంటుంది కదా, ఇది కొంచెం యాంకిల్కి పైన ఉంటే ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు వేర్. అంటే నా హైట్కి అలా ఉంది అంటున్నాను. కబ్రిస్తాన్ లాగా. ఓకే, బిల్లీ గారు ఈ కఫ్తాన్స్ని కబ్రిస్తాన్ నైటీ అంటారు. ఎందుకంటే దానికి ఒక లాజిక్ ఉంది. ఏంటి అంటే మూవీ సాంగ్స్, పాత హాంటెడ్ మూవీ సాంగ్స్ కబ్రిస్తాన్ సెటప్ లో చేస్తారు. అప్పుడు అంతా బూత్స్ ఉంటాయి కదా, బూత్స్ అన్ని గనీ బ్యాగ్స్ వేసుకొని తిరుగుతారు కదా, అక్కడి నుంచి జాయిన్ చేసి ఇక్కడ నేను ఇలాంటివి వేసుకుంటే కబ్రిస్తాన్ నైటీ అంటారు. సో ఇది ఏంటంటే కబ్రిస్తాన్ నైటీ కాదు, ఎందుకంటే దీన్ని కొంచెం వేస్ట్ ఇలాస్టికేట్ ఉంది కాబట్టి ఆ షేప్ వచ్చేస్తుంది. ఓకే, ఇట్స్ నాట్ లైక్ వన్ డబ్బా పిలో కేస్ దట్ యువర్ వేరింగ్. వెరీ ప్రిటీ కఫ్తాన్, వెరీ కంఫర్టబుల్. ఇప్పుడు నైకా స్టాష్కి వచ్చేద్దాం గైస్. నేను నిన్న ఒక స్టేటస్ పోస్ట్ చేశాను కమ్యూనిటీ ట్యాబ్లో యూట్యూబ్లో, అండ్ ఎంతమంది అందులో కామెంట్ చేశారు, యాష్ వేర్ ఆర్ యూ, అక్క వేర్ ఆర్ యూ, వీఆర్ మిస్సింగ్ యూ అని చెప్పి పోస్ట్ చేశారు. అండ్ ఇట్స్ సచ్ అ గుడ్ ఫీలింగ్ టు బి మిస్డ్. బట్ గైజ్ ఐ వాజ్ జస్ట్ నాట్ ఫీలింగ్ అప్ టు ఇట్. నేను అందుకే చాలా తక్కువ వీడియోస్ చేశాను అనమాట. లైక్ ఒక్కొక్కసారి అందరికీ జరుగుతుంది కదా, ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ అ బర్న్ అవుట్. లైక్ యూనో ఇంత వర్క్ ఫ్రంట్లో ఇంత హెక్టిక్ అయిపోయింది. దేర్ సో మెనీ న్యూ థింగ్స్ కమింగ్ అప్ గైజ్. సో దానివల్ల మైండ్ కాన్స్టెంట్గా వర్క్ అవ్వడం, స్ట్రెస్ అవ్వడం వల్ల నాకెందుకు అసలు ఏమి వీడియోస్ చేయాలనిపించలేదు. కొన్ని బ్రాండ్స్కి కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ వీడియోస్ చేయాల్సి వచ్చింది. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షో యూ పీపుల్. బట్ బిఫోర్ దట్ ఏం చెప్తున్నానంటే, కొన్ని బ్రాండెడ్ వీడియోస్ చేయాల్సి వచ్చింది. అది కూడా ఒక పెద్ద టాస్క్ లాగా అనిపించింది గైస్. ఎందుకంటే నేను బ్రాండెడ్ వీడియోస్ అంటే ఏదో ఒకటి చేసేయాలి, ఒక స్క్రిప్ట్ లాగా చదవాలి అని కాదు. నేను బ్రాండ్ వీడియోస్ చేసినా కూడా నేనేమనుకుంటానంటే 10 మందికి అది హెల్ప్ అవ్వాలి. లైక్ ఎవరైనా బ్రాండ్లోంచి ఏదైనా కొనకపోతే కూడా దాంతో పాటు నేను ఏం టిప్స్ ఇవ్వచ్చు, ఏం హోమ్ రెమెడీస్ ఇవ్వచ్చు, ఇవన్నీ చేయడానికి చాలా రీసెర్చ్ చేస్తాను. సమ్టైమ్స్ యూ జస్ట్ గెట్ సో స్ట్రెస్డ్ అవుట్ అండ్ నాకు ఒక బర్న్అవుట్ లాగా అనిపించింది. ఐ వాజ్ నాట్ ఫీలింగ్ లైక్ డూయింగ్ ఎనీథింగ్. ఐ వాజ్ లిటరలీ డ్రాగింగ్ మై సెల్ఫ్ టు వర్క్ ఎవ్రీ డే. అందుకే ఈ ఫీలింగ్ కొంచెం తగ్గే వరకు వెయిట్ చేశాను. నాకు ఎందుకో ఎప్పుడు విక్టిమ్ కార్డ్ కానీ ఒక సింపతి కార్డ్ కానీ ప్లే చేయడం అస్సలు నచ్చదు. ఐ మీన్ ఐఎమ్ హియర్ టు స్ప్రెడ్ పాజిటివిటీ. నాకు ఏదైనా స్ట్రెస్ అవుట్ ఉంటే ఐ నో దట్ ఐ విల్ బి ఓకే. నేను కూతురు చేయగలుగుతాను నన్ను నేనే. కానీ అది ఎందుకు అందరికీ చెప్పి వాళ్ళని కూడా ఎవరైనా వచ్చేది యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ కోసం, కొంచెం ఎంజాయ్ చేయడం కోసం. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ అ కనెక్షన్, అది వేరే విషయం అనుకోండి. అంత ట్రబుల్ చేయడం ఎందుకు, వెన్ ఇట్స్ అ స్మాల్ థింగ్ అండ్ ఐ కెన్ డీల్ విత్ ఇట్ అని నేను అనుకుంటాను. అందుకే నేను ఇన్ని రోజుల నుంచి మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఉన్నాను. బట్ I felt so sweet when you girls tell me that you miss me, and it's such a nice feeling to be missed. Idi Laneige di water bank essence anamata. I don't know when I'm going to get time to try out so many skincare products. ఎందుకంటే నేను ఇంకొక ప్రోడక్ట్ కూడా ట్రై చేస్తున్నాను, విచ్ ఇస్ ద సేమ్ హైడ్రేటింగ్ రేంజ్. ఇట్స్ లైక్ అ మీడియం బడ్జెట్ వన్ విచ్ విల్ సూట్ ఎవ్రీ వన్. సో దాని రివ్యూ కూడా తొందరలో ఇస్తాను. సో దీని గురించి చెప్పాలంటే గైస్, నేను ఫస్ట్ టైం ఇది నా జపాన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు పికప్ చేశాను. చాలా హై ఎండ్ అండ్ లగ్జరీ. ద బాటిల్ నేను జపాన్ లో తీసుకున్నాను అండ్ ఐ వాజ్ సో హ్యాపీ వెన్ లానేజ్ కేమ్ టు నైకా. కానీ అసలు కొనడానికి వేరే రివ్యూ చేయడానికి అదే ట్రై చేయడమే సరిపోతుంది. నా పర్సనల్ నాకు ఏం యూజ్ చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను అని చెప్పి ఈసారి ఎలాగైనా కొన్నాను. అండ్ బికాస్ దిస్ ఇస్ అన్ ఎసెన్స్, నేను మిగతా స్కిన్ కేర్తో కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఫస్ట్ క్లెన్జింగ్, ఆ తర్వాత టోనింగ్, ఆ తర్వాత ఎసెన్స్ రాయాలి, దానిపైన సెరం రాయాలి, అండ్ ఆ తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీమ్. సో ఇది నా కరెంట్ స్కిన్ కేర్ రొటీన్తో కూడా నేను ఇది యూజ్ చేయొచ్చు కాబట్టి నేను తీసుకున్నాను. యూ హ్యావ్ ద బడ్జెట్ అండ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ డీప్ హైడ్రేషన్, dewy skin ante this Laneige you can easily go in for it. I am telling you, it is the bomb. Same hydration istundi telusa meeku, like your skin will literally glow, ila dewy ga untundi. Makeup kuda veskokunda idi veskovalanunte it gives such a beautiful effect guys, like amazing. Yay! వచ్చేసి ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ది ఉప్టన్.
ఐ లవ్ ఇట్ గైస్. అంటే ఇది ఉప్టన్ అంటే మనం మామూలు ఫేస్ మాస్క్ వాడతాం, అలాంటి మాస్క్ కాదు ఇది. దిస్ ఇస్ మోర్ లైక్ ఫేస్ వాష్ కమ్ స్క్రబ్ అనమాట, బట్ వెరీ జెంటిల్. అండ్ దీని ఫ్రేగ్రెన్స్ ఉంది చూసారా, ఉప్టన్లో అదే స్పెషాలిటీ. లైక్ యునో ఆ కుంకుమది సాఫ్రన్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అండ్ మంచి పసుపుతో హెవెన్ పౌడర్ లాగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. దీన్ని కొంచెం మీరు మిల్క్ కానీ పెరుగు ఆర్ ఈవెన్ వాటర్తో తీసుకొని కొంచెం ఒక చిన్న పేస్ట్ లాగా చేసేసి, ఐ కాంట్ గెట్ ఓవర్ ఇట్, పేస్ట్ లాగా చేసేసి సో వాషా చేస్తాను కదా, వాషాకి కూడా నేను కొత్త ఆయిల్ వాడుతున్నాను, మీకు చూపిస్తాను అది. సో వాషా చేసిన తర్వాత ఇది నేను కొంచెం మిక్స్ చేసి ఫేస్ వాష్ లాగా వాష్ చేసేసి ఆ తర్వాత ఫేస్ ప్యాక్ రాస్తాను అనమాట. అండ్ వాషాకి ఏం యూజ్ చేస్తున్నాను ఆగండి చూపిస్తాను. నేను గెస్ చేస్తారా? వాట్ కెన్ ఇట్ బి గైజ్? మై ఫేవరెట్ బ్రాండ్ ట్రైబ్ కాన్సెప్ట్స్. కానీ ట్రైబ్ కాన్సెప్ట్స్ కుంకుమాది తైలం కాదు, వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన శిలాజితాది తైలం. ఇది వచ్చేసి కొలాజన్ బూస్టింగ్ అండ్ యాంటీ ఏజింగ్ అనమాట గైజ్. ఇట్ ఈస్ ది బాంబ్. ఇందులో హిమాలయన్ శిలాజిత్ ఉంది. అండ్ చూడండి, నేను ఇంతవరకు కంప్లీట్ కూడా చేశాను. హిమాలయన్ శిలాజిత్ ఏదైతే ఉంటుందో అది ఇలాస్టిసిటీని బూస్ట్ చేస్తుంది, కొలాజన్ ని బూస్ట్ చేస్తుంది, ఈవెన్ టెక్స్చర్డ్ స్కిన్ అనమాట. సో ఐ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ దిస్ ఆయిల్ వెరీ వెరీ మచ్. అండ్ ఇది ప్రమోషన్ కాదు, మీరు కావాలంటే కొనండి, లేకపోతే లేదు. అండ్ దాంతో పాటు నాకు ఈ కొలాజన్ బూస్టింగ్ మాస్క్ కూడా పంపించారు. సో సి దేర్ ఆర్ మెనీ పీపుల్, అందరికి స్కిన్ కేర్ అనేది సబ్జెక్టివ్ అండ్ ప్రిఫరెన్సెస్ అందరికి డిఫరెంట్ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ అ పర్సన్ హూ డస్ నాట్ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ యాక్టివ్స్ బట్ యూ స్టిల్ వాంట్ సంథింగ్ యాంటీ ఏజింగ్, ఇదిగోండి ఇలాంటి హెర్బల్ బ్రాండ్స్, టోటల్గా హెర్బల్. లైక్ దే డిక్లేర్ ఆన్ దే ప్యాకేజింగ్ ఇందులో ఏమేమి ఉన్నాయి అండ్ నథింగ్ ఎల్స్ అని కూడా రాస్తారు, విచ్ మీన్స్ దేర్ ఇస్ no artificial stuff in this, just the natural stuff what they claim anamata. And Tribe Concepts as a brand, see I have been speaking about it so many times. Malli em cheptam gani okate cheptanu. Amrita ani, she's the owner and she's the founder of Tribe Concepts. Wala father vachesi Ayurvedic doctor, so they know their job, they know what they're doing exactly. And I really love their products, which is why I collaborated with them. Na glow mask anedi వాళ్ళు through launch chesanu, which is, you know, everyone has given me such positive reviews about it. How it looks, idigo chudandi, it has a very herbal kind of a smell and powder form lo undadam valla okati gurtu pettukondi, eppudaina face packs gaani edaina mana gel water tho kalpi paste form lo vaste aa water weight ki manam chaala ekku pettestam. Okay, meeku only powder, only main ingredients ki meer pay chestunnaru, not for the mixing medium. Okay, so అందుకే these may seem a little costly but they last for a long time. And ఈ Tribe Concepts brand కి నా affiliate code కూడా ఉంది, which you can use. You will get a discount and then నేను description box లో పోస్ట్ చేసేస్తాను, మీకు కావాలంటే అది చెక్అవుట్ చేసుకోవచ్చు. సో మీకు ఒక విషయం, ఓకే, దిస్ ఇస్ జస్ట్ అ రూఫా. రెండు లిప్స్టిక్స్ కూడా తీసుకున్నాను, both from Faces Canada. Faces Canada is one of the most underrated brands and it is so dead cheap guys. ఇది నాకు ఫ్రీ వచ్చింది, ఇది ఒక షేడ్ చూడండి. సో ఐ హోప్ యూ కెన్ సీ ఇట్. నాకైతే ఇక్కడ లైట్ చాలా బ్యాడ్ ఉంది. వావ్, దాట్స్ అ నైస్ రెడిష్ కారల్, వెరీ ఇంట్రెస్టింగ్ షేడ్ అండ్ టోటలీ మ్యాట్ ఉంది. వెరీ గుడ్ ప్యాకేజింగ్. ఐ లవ్ దిస్ షేడ్, దట్ పింక్. ఇంతకు ముందు ప్రియాంక చోప్రా బాగా వేసుకునేది ఈ షేడ్ అండ్ ఐ రియలీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ షేడ్ అట్ దట్ టైమ్ ఓన్లీ. గైజ్ మళ్ళీ చూస్తున్నారా, నేను వీడియో చేసిన రోజే ఎంత సౌండ్ చేస్తారు వీళ్ళు ఇక్కడ. మా కొత్త హౌస్కి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అని ఉంది. సో వాట్ డు వి హావ్ హియర్? సీరియస్లీ చూడండి, ప్యాకేజింగ్, ఫేస్ రేజర్స్ అండ్ అ ఫ్యాన్ బ్రష్. Why are they wasting so much packaging? Why? Nykaa, please. ఇప్పుడు గైజ్ యానివర్సరీ స్పెషల్కి ఏం తీసుకున్నాను, చాలా ఆర్డర్ చేశాను, కొన్ని రాలేదు. సో మీరు డైరెక్ట్గా బ్లాగ్లోనే చూడండి నా అవుట్ఫిట్స్ అన్ని. ఫుట్వేర్ అయితే ఇప్పుడు చూపించగలుగుతాను. ఓకే, సో ఫస్ట్ బ్రాండ్ వచ్చేసి కాయ్ షూస్. ఇది ఇన్స్టాగ్రామ్లో చూసి తీసుకున్నాను అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ పేర్. ఇట్స్ అ ప్లాట్ఫామ్ వెజ్ హీల్స్ అనమాట. క్రిస్టల్ లాంటి స్టోన్స్ వచ్చాయి. ఆల్దో ఐ డోంట్ రియలీ ఎంజాయ్ లాట్ ఆఫ్ బ్లింగ్, దిస్ ఇస్ జస్ట్ ద పర్ఫెక్ట్ అమౌంట్. చాలా డెలికేట్గా ఉంది, చాలా తక్కువగా ఉంది, ఏమంటారు? అండ్ కలర్ వచ్చేసి అన్నిటితో మ్యాచ్ అయిపోతుంది. ఇంకొక పేర్ కూడా ఆర్డర్ చేశాను, ఆ పేర్ ఆఫ్ గోల్డెన్ హీల్స్. మై
my god. Isn't this just the perfect champagne colored heels? హీల్ వచ్చేసి ఇలా బ్లాక్ లాగా వచ్చింది అండ్ దిస్ ఈజ్ లైక్ స్లైట్లీ ప్యాడెడ్ కైండ్ ఆఫ్ అ థింగ్. సో కొన్ని స్ట్రాప్స్ చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాయి కదా, ఇలా గుచ్చుకుంటూ ఉంటాయి. దిస్ లుక్స్ రియలీ కంఫర్టబుల్. దిస్ ఇస్ మై యానివర్సరీ షాపింగ్. ఇంకొక థింగ్ ఉంది, ఆగండి. మా ట్రిప్లో వేసుకోవడానికి నేను ఒక మంచి జంప్ సూట్ తీసుకున్నాను. గైజ్ ఈ మొత్తం ఎఫెక్ట్ అయితే మీరు తర్వాత వేసుకున్న తర్వాతనే చూడండి. దీనికి ఇలా ఫ్లటర్ స్లీవ్స్ వచ్చాయి, బాటమ్ వచ్చేసి ఇలా ఉంది. లైక్ ఇట్స్ అ జంప్ సూట్, కానీ దీనికి సైడ్ కొంచెం ఇలా బ్రాడ్ వచ్చింది, డిఫరెంట్ కట్ ఉంది చూడండి. ఇట్ వాస్ లుకింగ్ సో స్మార్ట్. ఐ హోప్ ఇట్ లుక్స్ గుడ్ వెన్ ఐ వేర్ ఇట్ ఆల్సో. అన్ని అవుట్ఫిట్స్ ది టోటల్ టాప్ టు బాటమ్ లుక్స్ మీరు మా యానివర్సరీ హాలిడే బ్లాగ్ లో చూడాల్సిందే. చెప్పడం మర్చిపోయాను, ఇది హౌస్ ఆఫ్ ఫెట్, FETT, హౌస్ ఆఫ్ ఫెట్. ఇది కూడా ఒక ఇన్స్టాగ్రామ్ లోనే స్టోర్ అనమాట, అక్కడి నుంచి తీసుకున్నాను. యు నో వాట్ గైజ్, మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది. నేను చెప్పాను కదా వర్క్ ఫ్రంట్ లో చాలా ఎక్కువ ఏదేదో జరుగుతుంది అని. ఫస్ట్ ఏంటంటే మేము ఫేస్బుక్ తో టైప్ అవుతున్నాం అండ్ ఫేస్బుక్ కి మంత్లీ మేము ఒక నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసి ఇవ్వాలి. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ ఇఫ్ యూ హ్యావెంట్ ఆల్రెడీ. నా ఐడి వచ్చేసి అష్మితా కర్నాని, ASHMITA KARNANI. సో అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వండి. కొత్త వీడియోస్ ఏదైతే నేను యూట్యూబ్ లో పోస్ట్ చేయలేదు అలాంటివి కూడా వస్తున్నాయి. సో స్టే ట్యూన్ అండ్ ఫాలో మీ ఆన్ ఫేస్బుక్ ఆల్సో. అన్బాక్సింగ్ వీడియోస్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. మన ఫ్రెండ్స్ కి ఎలా మన సామాన్ అంతా చూపిస్తాం అలా అనిపిస్తుంది. ఆ తర్వాత ఈ మెస్ ఉంది చూసారా, అంతా క్లియర్ చేయాలంటే చుక్కలు చూపిస్తాయి, చుక్కలు కనిపిస్తాయి. It's actually a very happy thing, but you know, stress ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోతే, like it happens to everyone కదా. And I don't like to throw pity parties and you know ఆ సింపతి, ఆ జాలి నాకు కావాలి అన్నట్టు I just cannot do that. అందుకే నేను అవన్నీ మైండ్లోంచి తీసి కెమెరా ముందు వస్తే I should always be like the positive happy person you know me to be అని చెప్పి కొద్దిగా బ్రేక్ తీసుకున్నాను. బట్ I'm going to be back soon. Full power anamata. If you like this episode, subscribe, like and share and follow me on all my social media handles. I love you all. You people really motivate and inspire me to give my best. I just love you people. See you on the other side. Till then, it's bye from Ashtrixx.